లగ్జరీ కార్ల స్మగ్లింగ్, అక్రమ విదేశీ మార్గద్రవ్య నెట్వర్క్ పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా కేరళ, తమిళనాడులోని 17 ప్రదేశాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో సినీ నటుడు పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్, అమిత్ చులక్కల్ నివాసాలు, అలాగే ఎర్నాకులం, త్రిశూర్, కోజికోడ్, మలప్పురం, కొట్టాయం, కోయంబత్తూరులో కొంతమంది వాహన యజమానులు, ఆటో వర్క్షాప్లు, వ్యాపారులకు సంబంధించిన స్థలాలు ఉన్నాయి. ఫెమా కింద చేపట్టిన ఈ చర్య భూటాన్ నుంచి భారత్కి హై ఎండ్ వాహనాల అక్రమ రవాణాపై ఇటీవల కస్టమ్స్ దర్యాప్తు జరిగింది. ఇండో భూటాన్ నేపాల్ మార్గాల ద్వారా ల్యాండ్ క్రూజర్లు, డిఫెండర్లు, మర్సిడీస్ వంటి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకోవడంతో ఒక సిండికేట్ ఉందని నిఘా సమాచారం వెల్లడించింది. లగ్జరీ కార్ల స్మగ్లింగ్, అక్రమ విదేశీ మార్గద్రవ్యాల నెట్వర్క్ పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా కేరళ, తమిళనాడులోని 17 ప్రదేశాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో సినీ నటులు పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్, అమిత్ చక్లకల్ వారి నివాసాలు, అలాగే ఎర్నాకులం, త్రిశూర్, కోజికోడ్, మలప్పురం, కొట్టాయం, కోయంబత్తూరులోని కొంతమంది వాహన యజమానులు, ఆటో వర్క్షాప్లు, వ్యాపారులకు సంబంధించిన స్థలాలు ఉన్నాయి. ఫెమా కింద చేపట్టిన చర్య భూటాన్ నుంచి భారత్కి హై ఎండ్ వాహనాల అక్రమ రవాణాపై ఇటీవల కస్టమ్స్ దర్యాప్తు జరిగింది. ఇండో భూటాన్ నేపాల్ మార్గాల ద్వారా ల్యాండ్ క్రూజర్లు, డిఫెండర్లు, మెర్సిడీస్ వంటి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకోవడంతో ఒక సిండికేట్ ఉందని నిఘా సమాచారం వెల్లడించింది.